కుర్చీలో కూర్చోవటమే ఆలస్యం, ఖాళీ చేసిపోతున్నారు. బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే బదిలీ అవుతున్నారు. క్యాపిటల్ సిటీకే అతిపెద్ద అధికారి అకారణంగా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతున్నారు. యాదృచ్ఛికమో కాకతాళీయమో తెలియదు కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు పర్మనెంట్ కమిషనర్ దొరకటం లేదు. సర్కార్ మారింది మొదలు కమిషనర్లు కూడా మారుతూనే వస్తున్నారు. సెట్ అవ్వడం లేదో లేక సెట్ చేస్తున్నారో తెలియదు కానీ జీహెచ్ఎంసీకి కమిషనర్లు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, కాటా, ఇలంబర్తి ఇలా జీహెచ్ఎంసీకి కమిషనర్లు మారడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఆర్వి కర్ణన్ జీహెచ్ఎంసీకి కొత్త బాస్గా బాధ్యతలు చేపట్టారు. రొనాల్డ్ రాస్ ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ గాడిన పడుతుందనుకునే సమయంలో ఆయన్ను తప్పించి అప్పటికే 3-4 శాఖలకు అధిపతిగా ఉన్న ఆమ్రపాలి, కాటాను జీహెచ్ఎంసీ కమిషనర్గా చేసింది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమ్రపాలి రేవంత్ సర్కార్ కొలువు తీరగానే రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. ఆమ్రపాలి రాగానే వెంటనే సీఎంఓలో కీలకంగా మారారు. వచ్చి రాగానే ఆమెకు మూసీ నది సుందరీకరణ పనులతో పాటు 3-4 శాఖలు అప్పగించారు. అయితే ఆ వెంటనే హైదరాబాద్కి గుండెకాయ వంటి జీహెచ్ఎంసీకి కమిషనర్గా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆమ్రపాలి పాలనా పగ్గాలు చేతబట్టి హైదరాబాద్లో 4 రోజులు పర్యటించేసరికే ఆమెపై క్యాడర్ అలాట్మెంట్ తీర్పు పిడుగుపడింది. క్యాడర్ అలాట్మెంట్లో భాగంగా ఏపీకి ఆమ్రపాలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆమ్రపాలి తర్వాత ఇలంబర్తి జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులయ్యారు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు ఉన్న ఇలంబర్తి ఎక్కువ కాలం ఆ కుర్చీలో కూర్చోలేదు. ఆయన్ను సైతం బదిలీ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇలంబర్తి తర్వాత తాజాగా ఆర్వి కర్ణన్ కు పగ్గాలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా వరుసగా జీహెచ్ఎంసీకి కమిషనర్లు మారుతుండటంతో పాలన పడకేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం జరిగే అభివృద్ధి పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇక కాంట్రాక్టర్లు సైతం బిల్లు రావడం లేదంటూ పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ హైదరాబాద్లో వరుసగా పర్యటిస్తున్నారు. నగరంపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆర్వి కర్ణన్ అయినా 4 రోజులు ఉంటే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1.5 కోటి పైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్పై పట్టు సాధించాలంటే కనీసం 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులంటున్నారు. అలా కాకుండా ఇలా కమిషనర్లు మారుతూ పోతుంటే అభివృద్ధి ఎలా ముందుకు సాగుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రొనాల్డ్ రాస్ ఏడాది, ఆమ్రపాలి 4 నెలలు, ఇలంబర్తి 5 నెలలు జీహెచ్ఎంసీ కమిషనర్లుగా పనిచేశారు. ఆమ్రపాలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకపోయినా ఇలంబర్తిని మాత్రం జీహెచ్ఎంసీపై పట్టు చిక్కేలోపే ఎంఏయుడి సెక్రటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్గా వచ్చిన ఆర్వి కర్ణన్ కు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల టెండర్లు పూర్తయ్యాయి. వాటిని త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత కర్ణన్ పై ఉంది. బల్దియా అప్పులు తీర్చడం కూడా ఆయనకి పెద్ద టాస్క్. ఆమ్రపాలి, ఇలంబర్తి టైంలో కొత్తగా అప్పు తేలేదు. ఇలంబర్తి సమయంలో బల్దియాకు రికార్డు స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేశారు. ఆ రికార్డులను పదిలంగా ఉంచాలంటే కర్ణన్ కొంత కష్టపడాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణన్ అయినా ప్రభుత్వం కొద్ది రోజులు అదే కుర్చీలో ఉంచుతుందో లేక ఆయన్ను మార్చి వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తుందో అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా కల్తీ ఫుడ్ పై ఉక్కుపాదం మోపిన కర్ణన్ ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.